స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీశాతి దేవగణ పూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం అంటూ సాగే సుబ్రహ్మణ్యాష్టకం చాలా భవ్యమైనటువంటిది. దీనికే సుబ్రహ్మణ్య కరావలంబాష్టకం అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావటం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అయితే రోజుకి దీన్ని కనీసం 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ రావాలి. ఈ చికున్ గునియా కానీ ఇట్లాంటివి వచ్చి తగ్గిన తర్వాత కూడా ఈ కీళ్ళ దగ్గర నొప్పులు తగ్గకుండా ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఈ స్తోత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. విశేషించి ఈ చేతి వేళ్ళ దగ్గర ఉండేటువంటి కనుపులు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర వచ్చేటువంటి నొప్పుల్ని, అలానే ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి నొప్పుల్ని, నడుం నొప్పుల్ని తీసివేయడంలో ఇది చాలా అమోఘంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. రోజు కూడా ఈ స్తోత్రాన్ని 8 సార్లు మాత్రం పారాయణ చేసి స్వామివారికి ఆవు పాలన కానీ లేక ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నటువంటి పాలన కానీ నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. త్వరగా మాకు రిలీఫ్ రావాలనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక నువ్వులు బెల్లం 2 కూడా కలిపి చేసినటువంటి చిమ్మిరిని స్వామివారికి నైవేద్యం పెట్టి స్తోత్రపారాయణ అయిన తర్వాత దాన్ని ప్రసాదంగా 10 మందికి పంచి తాము కూడా స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అమోఘమైనటువంటి ఫలితాన్ని త్వరితగతిన అందుకోగలుగుతారు. అటువంటి భవ్యమైనటువంటి సుబ్రహ్మణ్యాష్టకాన్ని శ్రవణం చేద్దాం. श्री पार्वतीश मुख पंकज पद्मबंधो श्रीशादिदेव गणपूजित पादपद्म